కామారెడ్డి జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారుగా 4 లక్షల రూపాయల విలువ గల వస్తువులను స్వాధీనపరుచుకున్నట్లు కామారెడ్డి ఏఎస్పీ చైతన్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో 5 గుళ్లలో సాయిబాబా ఆలయంలో, బెక్కనూరులోని ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డ నిందితులు నిమ్మలబోయిన సురేష్, రుద్రబోయిన గణేష్, గాజుల శ్రీధర్లను అరెస్టు చేసినట్టు తెలిపారు. వీరు కామారెడ్డి, దేవునపల్లి, బెక్కనూరు, రామారెడ్డి, ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 11 దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. నిమ్మలబోయిన సురేష్, రుద్రబోయిన గణేష్ అండ్ గాజుల శ్రీధర్. సో ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇలాంటి 11 దొంగతనాల్లో ఇన్వాల్వ్ అయ్యారు అని. సో దాంట్లో ఆ 11 దొంగతనాల్లో 3 టెంపుల్ థెఫ్ట్స్. ఒకటి మన టౌన్ ఏరియాలో జరిగింది, ఇంకోటి దేవునపల్లిలో జరిగింది, ఇంకోటి బిగ్నూర్లో. అది కాకుండా ఒక ఆటో దొంగతనం అండ్ 3 బైక్స్ కూడా దొంగతనం చేశారు. అండ్ ఒక ట్రాక్టర్ బ్యాటరీ అండ్ గొర్రెలు ఇలాంటివి దొంగతనం చేశారు. సో మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ స్టోలెన్ మెటీరియల్ అంతా రికవర్ చేసుకోవడం జరిగింది. ఇది ప్లస్ మోటార్ వెహికల్ ఐటమ్స్ అవి ఉన్నాయి. సో ఇవన్నీ దే ఆర్ వర్త్ అరౌండ్ 4 lakhs. My team, especially CI Chandrasekhar garu and town SIs and constables and Devunpalli SI and constables, వీళ్ళందరూ వెంటనే చర్యలు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. నిమ్మలబోయిన సురేష్, రుద్రబోయిన గణేష్ అండ్ గాజుల శ్రీధర్.